అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలుకు తాను చాలా వేగంగా పరిగెత్తగలనని ఎంతో గర్వం. అది ఎప్పుడూ తాబేలు దగ్గరికి వెళ్లి అది నడిచే నెమ్మది వేగాన్ని చూసి ఎగతాళి చేస్తూ నవ్వేది. ఒకరోజు కుందేలు మాటలకు తాబేలుకు కోపం వచ్చింది. నీకంత నమ్మకముంటే మనం ఒక పరుగు పందెం పెట్టుకుందామా? అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం అని కుందేలుకు సవాలు విసిరింది. కుందేలు పగలబడి నవ్వి, నీతో పందేమా? సరే, అలాగే చేద్దాం అని ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయం అడవిలోని జంతువులన్నీ పందెం చూడటానికి చేరాయి. ఒక కొండను ముగింపు రేఖగా నిర్ణయించారు. పందెం మొదలైంది. కుందేలు క్షణాల్లో మాయమైపోయి చాలా వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడా కనిపించలేదు. ఆ నెమ్మది తాబేలు ఇక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఆ పెద్ద చెట్టు కింద కాసేపు హాయిగా నిద్రపోతాను అనుకుని కుందేలు ఒక చెట్టు నీడన పడుకుని గాఢ నిద్రలోకి జారుకుంది. కాని తాబేలు మాత్రం ఎక్కడా ఆగలేదు. అలసిపోతున్నా సరే నెమ్మదిగా నిలకడగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. నిద్రపోతున్న కుందేలును దాటుకుని మెల్లగా ముగింపు రేఖ వైపు చేరుకుంది. కొంతసేపటికి కుందేలుకు మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి గట్టిగా పరుగెత్తుకుంటూ ముగింపు రేఖ దగ్గరికి వెళ్ళింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాబేలు ముగింపు రేఖను దాటి పందెంలో గెలిచింది. అడవిలోని జంతువులన్నీ తాబేలును మెచ్చుకున్నాయి. కుందేలు తన గర్వానికి సోమర్తనానికి తలదించుకుని సిగ్గుపడింది. కథలోని నీతి: నిదానమే ప్రధానం. నెమ్మదిగా చేసినా పట్టువదలక నిలకడగా చేసే పనులే ఎప్పటికీ విజయాన్ని సాధించిపెడతాయి. గర్వం మరియు సోమర్తనం పనికిరావు.